ఇటు పాకిస్తాన్ చేతులెత్తేసింది. భారత బ్యాట్స్మెన్ ని తట్టుకోలేక భారత బ్యాట్స్మెన్ కి సంబంధించి భారత బౌలింగ్ ని తట్టుకోలేక ఇటు పాకిస్తాన్ చేతులెత్తేసింది. భారత బౌలింగ్ ధాటికి తుస్సుమంది పాకిస్తాన్. ఒక్క రన్ మాత్రమే అర్థం చేసుకోండి. ఫస్ట్ వికెట్ అండ్ సెకండ్ వికెట్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఎటువంటి ఇబ్బందికర వాతావరణంలో పడిపోయిందో పాకిస్తాన్. 127 పరుగులు మాత్రమే చేసింది పాకిస్తాన్. ఇప్పుడు భారత టార్గెట్ 128 పరుగులు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవును కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వీళ్ళిద్దరూ కూడా దుమ్ము దులిపారనే చెప్పుకోవాలి. 3 వికెట్లు తీయడం జరిగింది కుల్దీప్ యాదవ్ కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఎట్ ద సేమ్ టైం దాంతోపాటు అసలు గెలవడం సాధ్యమేనా? ఇటు భారత్ గెలుపు ఎంతవరకు సాధ్యం? మరి ముఖ్యంగా ఎందుకంటే 6కి 2 వికెట్లు పడిపోయిన తర్వాత ఎక్కడ భారత బ్యాట్స్మెన్ కి సంబంధించి ఇబ్బంది పడ్డారు? డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నాతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ కూడా ఫోన్ లైన్ లో జాయిన్ అవుతారు. సుధీర్, మామూలుగా చెప్పాలంటే ఆల్ రైట్, ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే కనుక పూర్తిగా టాప్ క్లాస్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు మ్యాచ్ కి సంబంధించి, మీరేమంటారు? అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఎఫర్ట్. హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్ ఎప్పుడైతే అయూబ్ అవుట్ చేశాడో ఆ తర్వాత ఇండియన్ బౌలర్స్ క్రియేటెడ్ ట్రెమెండస్ ప్రెషర్ అండ్ బుమ్రా ఆఫ్ కోర్స్ వాస్ వెరీ గుడ్ అగైన్. బట్ ముఖ్యంగా ముగ్గురు స్పిన్నర్స్, మీరు అక్షర్ పటేల్, కుల్దీప్ అండ్ మీరు వరుణ్ చక్రవర్తి ముగ్గురు కలిసి సచిన్ 12 overs లో 60 runs ఇచ్చి వాళ్ళు వికెట్స్ ను డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అమాంగ్ దెమ్ యాక్చువల్లీ. సో దట్ వాస్ ఫెంటాస్టిక్ ఫ్రమ్ ది స్పిన్నర్స్ యాక్చువల్లీ, అండ్ దెర్ వాస్ సంథింగ్ ఫర్ ద స్పిన్నర్స్ అండ్ గుడ్ సెలెక్షన్ ఆల్సో. ముగ్గురు స్పిన్నర్స్ ఆడించడం అనేది ముఖ్యంగా ఐ థింక్ ఇట్ వాజ్ ఎ గుడ్ సెలెక్షన్. సో మనం చెప్పినట్టుగా హార్దిక్ పాండ్యా బౌల్డ్ వెల్ యాక్చువల్లీ, అండ్ ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ క్లియర్ గా ఒక స్పిరిటెడ్ ఎఫర్ట్ కనబరిచారు. సో 130 ఐ డోంట్ థింక్ షుడ్ బి దట్ మచ్ డిఫికల్ట్ ఫర్ ఇండియన్స్ టు చేంజ్, ఎందుకంటే మంచి ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ కనుక ఐ థింక్ కేక్ వాక్ కాకపోయినా కానీ కేక్ వాక్ కావచ్చు కూడా ఐ థింక్. బట్ ఇండియాకి అయితే ఒక మంచి ఛాన్స్ ఉంది, అండ్ దీంతో ఆఫ్ కోర్స్ లైన్ కూడా నెక్స్ట్ ఫేజ్ కు అంటే నాకౌట్ స్టేజ్ కు క్లియర్ అయిపోతుంది. సో ఓవరాల్ గా స్పిరిటెడ్ ఎఫర్ట్ బై ఇండియా, నో డౌట్ అబౌట్ ఇట్. వికెట్ తర్వాత ఐ థింక్ దే క్రియేటెడ్ ట్రెమెండస్ ప్రెషర్ ఆన్ ది అదర్ బ్యాటర్స్ యాక్చువల్లీ. బట్ ఇటు దుబాయ్ పిచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంత హై స్కోర్ కాకపోయినా కొట్టిన స్కోర్ కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది చేస్ చేయడానికి అంటూ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మీరు అన్నట్టుగా అంటే వాళ్ళకు ఉన్నటువంటి బౌలింగ్ అటాక్ కూడా మంచిగానే ఉంది కనుక అంటే జస్ట్ 7 under స్కోర్ ను నేను ఏమనుకుంటానంటే కొంచెం కేర్ఫుల్ గానే చేంజ్ చేయాలి. ఒక్కొక్కసారి ట్రిక్కీ స్కోర్స్ గా మారుతుంటాయి మీరు అన్నట్టుగా. బట్ ఇండియాకు ఉన్నటువంటి బ్యాటింగ్ లైన్ అప్ స్ట్రాంగ్ గా ఉంది, ఫామ్ లో ఉన్నారు కనుక అంత కష్టం కాకపోతే. అందుకనే నేను ఏమంటున్నాను, కేక్ వాక్ కాకపోయినా కానీ ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో బౌలర్స్ ఎప్పుడైతే వాళ్ళ జాబ్ చేశారో నౌ బ్యాటర్స్ దే హావ్ టు ప్లే వెల్ యాక్చువల్లీ. ఒక కపుల్ ఆఫ్ మంచి పార్ట్నర్షిప్స్ నమోదు చేసినట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ ఇండియా, అండ్ నెక్స్ట్ ఫేజ్ కు నెక్స్ట్ స్టేజ్ కు లైన్ క్లియర్ అయిపోతుంది. బికాస్ సెకండ్ స్ట్రేట్ వెన్ కు ఒక మంచి ఛాన్స్ అయితే ఇండియాకు కనబడుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ దే ఆర్ ప్లేయింగ్ పాకిస్తాన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, అండ్ దట్ టెన్షన్ తో కూడినటువంటి మ్యాచ్ లో ఒక మంచి విక్టరీకి ఇండియాకు ఒక గొప్ప ఛాన్స్ ఉంది, అండ్ దే షుడ్ నాట్ మిస్ ఇట్. పాకిస్తాన్ టెన్షన్ లో ఉన్న పడింది అనుకోవాలా? ఎందుకంటే 6 రన్లకే 2 వికెట్లు కోల్పోయిన పరిస్థితి. పాకిస్తాన్ పూర్తిగా మనం టెన్షన్ వాతావరణంలోకి పడేసామా? Yeah, first of all, I told you, Ayub wicket is very important. Ayub is a batter, ఏమైనా చేసే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ అతను. సో అతని వికెట్ ఎప్పుడైతే ఇండియాకు లభించిందో ఆ తర్వాత ఐ థింక్ థింగ్స్ బికేమ్ ఈజియర్ యాక్చువల్లీ, ఎందుకంటే నెక్స్ట్ బ్యాటర్ పైన ప్రెషర్ క్లియర్ గా మీరు అన్నట్టుగా కనపడింది, అండ్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నారు. అండ్ ఐ థింక్ Ayub wicket చూడాలి. సో Ayub wicket was of course very important for Indians. Yes. అలాగే ఫర్హాన్ కావచ్చు, ఫకర్ జమాన్ వీళ్ళిద్దరూ కూడా మ్యాచ్ ని ఒక మంచి స్కోర్ కి తీసుకువెళ్తున్నారు అనుకున్న టైంలో పడిన వికెట్, దీని గురించి మీరేమంటారు? ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్, 2 వికెట్ పడిపోయిన తర్వాత వీళ్ళు స్కోర్ బోర్డ్ ని పరిగెట్టించారు, అక్కడి నుంచి ముందుకు తీసుకువెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. నో డౌట్ మీరు అన్నట్టుగా ఎవ్రీ వికెట్ పైన ఎప్పుడైతే స్టార్టింగ్ వాళ్ళకి మంచిగా లభించలేదో డెఫినెట్లీ ప్రెషర్ లో వచ్చారు. అండ్ ఆ తర్వాత స్పిన్నర్స్ మీరు చూడండి, కుల్దీప్ కానివ్వండి, ఆర్ అక్షర్ కానివ్వండి, ఆర్ లేకుంటే మీకు వరుణ్ చక్రవర్తి వాళ్ళు రిటర్న్ చేయగలిగారు. వాళ్ళు ఇక్కడ కూడా అంటే మెస్సేజ్ ఇవ్వలేదు, బ్యాటర్స్ కి ఒక పార్ట్నర్షిప్ నమోదు చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు. సో ఓన్లీ 40 ఒక బ్యాటర్ నుంచి హై స్కోర్ వచ్చింది అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఇండియన్ బౌలర్స్ బౌల్డ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ యాక్చువల్లీ. సో టోటల్ గా వాళ్ళు
3 bowlers కలిసి ఒక 20 runs 60 runs మాత్రమే ఇచ్చారు అండ్ వికెట్ తీసుకున్నట్టు 5-6 వికెట్స్ అండ్ దట్ ఈస్ గ్రేట్ ఎఫర్ట్ బై ది బౌలర్స్ అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఒక మంచి అటాక్ కనబరిచారు అండ్ ఒక టీమ్ ఎఫర్ట్ ఒక స్పిరిటెడ్ ఎఫర్ట్ కనబడింది సచిన్ అండ్ 130 షుడ్ నాట్ బి దట్ మచ్ డిఫికల్ట్ ఫర్ ఇండియా బట్ లెట్స్ వెయిట్ మీరు అన్నట్టుగా కపుల్ ఆఫ్ వికెట్స్ ఇండియా కోల్పోకుండా కేర్ఫుల్ గా ఆడాలి అండ్ ఒక మంచి ఛాన్స్ అయితే ఉంది గెలవడానికి. బట్ ఇప్పుడు మనకి టఫ్ బౌలింగ్ అంటే ఎవరు అనుకోవాలి, ఎందుకంటే అహ్మద్ ఉన్నాడు, ముఖీర్ ఉన్నాడు, షాహీన్ అఫ్రిది ఉన్నాడు, అట్ ద సేమ్ టైం ఫైన్ అష్రఫ్ ఉన్నాడు, నవాజ్ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే కనుక ఆల్రౌండర్ అంటే సల్మాన్ ఆఖా నుంచి మొదలు పెడితే డౌన్ దాదాపుగా 11th వికెట్ వరకు కూడా వాళ్ళది బౌలింగ్ టీమ్ లాగే ఉంది, కాస్త ప్యాక్డ్ గా కనిపిస్తోంది. సో ఈజ్ ఇట్ దట్ మచ్ ఈజీ ఇండియా గెలవడానికి, అంత ఈజీ అనుకోవాలా లేకపోతే షాహీన్ అఫ్రిదిని కొంచెం పేజ్ చేసేటప్పుడు అంటే అతనికి కొత్త బాల్ మూవ్ అవుతుంటుంది కనుక అతన్ని కొంచెం కేర్ఫుల్ గా ఆడాలి ఫస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ అండ్ శుభన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఒక జస్ట్ 30-40 రన్స్ పార్ట్నర్షిప్ నమోదు చేసే కానీ ఫస్ట్ వికెట్ సరిపోతుంది అండ్ ఫామ్ లో ఉన్నారు కనుక నేను అనుకుంటాను కాన్ఫిడెన్స్ హైగా ఉంది ఇండియన్ డీప్ వర్క్ బ్యాటింగ్ అనుకుంది మీకు అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా వరకు కూడా లైన్అప్ ఉంది కనుక I don't think it should become difficult for India to change this total. Let's hope that India will win comfortably and go into the next phase. That's it. రైట్ సుధీర్ గారు, ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే 6 రన్లకి 2 వికెట్లు పడిపోయిన తర్వాత ఎలా 127 వరకు పాకిస్తాన్ వెళ్ళగలిగింది? ఎక్కడ అంటే క్రెడిట్ కింద అనుకోవాలా లేకపోతే ఎక్కడైనా కాస్త మనం చేజార్చుకున్న పరిస్థితి ఉందనుకోవాలా? 6 వికెట్కి అంటే 6 పరుగులకి 2 వికెట్లు. సచిన్ ఒక్కొక్కసారి పార్ట్నర్షిప్స్ అనేవి కీలకంగా మారుతాయి. అంత మీరు అంతగా పెద్ద పార్ట్నర్షిప్ లేకపోయినా కానీ బ్యాటెడ్ కేర్ఫుల్. ఎప్పుడైతే వాళ్ళకు 6 for 2 అయిపోయినారో ఫస్ట్ బాల్ కి వికెట్ పడిపోయినారో వాళ్ళు కొంచెం 130-140 స్కోర్ ఇక్కడ సరిపోతుంది అని చెప్పుకొని కొంచెం జాగ్రత్తగా కూడా ఆడారు అండ్ దట్ హెల్ప్ దెమ్ యాక్చువల్లీ రియల్ గా చెప్పాలంటే. అండ్ ఇవరకు ఒక మంచి రెస్పెక్టబుల్ టోటల్ కాకుండా కానీ ఒక మంచి టోటల్ అయితే చేయగలిగారు. ఒక కపుల్ ఆఫ్ వికెట్స్ వాళ్ళు కూడా తీసుకున్నట్లయితే మీరు అన్నట్టుగా ప్రెషర్ క్రియేట్ చేయవచ్చు. బట్ యూ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్ గోస్. రైట్, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.